10 గంటలకు పైగా బడ్జెట్పై జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లేవనెత్తిన ఏ అంశానికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయింది. అప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేకపోయారు. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం నిజాలు చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. జై తెలంగాణ. ఈరోజు సభ జరిగినటువంటి తీరు నిజంగా బాధాకరం. ఎందుకంటే 10 గంటలు బడ్జెట్ పైన చర్చ జరిగింది. మా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా పార్టీ సభ్యులందరూ కూడా అనేకమైనటువంటి విలువైన సూచనలు చేయడం జరిగింది. మరి ఆ సూచనలు ఏవి కూడా మంత్రి గారు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా కరెక్ట్గా 5 నుండి 7 నిమిషాల లోపల వారు జవాబు చెప్పేసి తూతూ మంత్రంగా వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఈ పెద్దల సభకు ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విలువ ఏందన్నది స్పష్టంగా ఇవాళ అర్థమవుతూ ఉన్నది. అయినా సరే ప్రజల కోసం ఓపిక బట్టి పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మేము వేచి ఉండి మరి ప్రభుత్వానికి సహకారం, ఎందుకంటే బడ్జెట్ పాస్ అవుతేనే రేపు పొద్దున ఏదైనా ₹1 రిలీజ్ చేసుకోగలుగుతుంది ప్రభుత్వం. వాస్తవానికి మాకు ఇక్కడ మేము మెజారిటీ మెంబర్స్ మేమందరం కూడా బయట కూర్చుంటే వాళ్లకు కోరం కూడా నిండేటటువంటి పరిస్థితి లేదు. మరి వచ్చేటటువంటి చివరి 2 రోజులు 26, 27వ తారీఖు నాడు కూడా మేము మా స్ట్రాటజీ ఏందో ఆలోచించుకుంటాం. మరి మా దగ్గర నుంచి డిఫ్లెక్ట్ అయ్యి పక్క పార్టీకి పోయినటువంటి వాళ్ళకు కూడా విప్ ఇష్యూ చేయగలుగుతామా, ఏం చేయగలుగుతామో అది కూడా చూసుకుంటాం. ఎందుకంటే చైర్మన్ గారు కంప్లీట్గా మమ్మల్ని ఇగ్నోర్ చేసి ప్రభుత్వాన్నే చూడడం అన్నది నిజంగా బాధాకరం. 1. 2, భట్టి విక్రమార్క గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా మేము తెచ్చినటువంటి 1,58,000 కోట్లలో 1,53,000 కోట్లు పాత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు కట్టడానికే పోయింది అని అంటే వారిని మేము స్పష్టంగా నిలదీసాం. బడ్జెట్ బుక్స్ ఏవైతే ఇచ్చారో అందులో కేవలం 30,000 కోట్లు మాత్రమే ఇంట్రెస్ట్ అసలు కలిపి కట్టామని రాసింది. అంటే బడ్జెట్ మార్చ్ టు మార్చ్ ఉంటుంది. ఈ మార్చ్ టు మార్చ్ 12 నెలల్లో కేవలం 30,000 కోట్లు కడితే మరి డిసెంబర్లో ఈ ప్రభుత్వం 23లో వస్తే డిసెంబర్ 23, జనవరి 24, ఫిబ్రవరి 24 ఈ 3 నెలల్లో మరేమన్నా 50,000 కోట్లు వాళ్ళు పెట్టినరా, అప్పు రీస్ట్రక్చర్ చేసి కట్టినరా అని మేము అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఏమన్నా అంటే గంపగుత్తగా మేము 88,000 కోట్లు డబ్బులు కట్టామని ఒకసారి అంటారు, 1,53,000 కోట్లు కట్టామని ఇంకొకసారి అంటారు. కానీ స్పష్టంగా ఏ తారీఖున కట్టారు, ఎక్కడి నుండి తెచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ రేటుకి తెచ్చారంటే మాత్రం వారు చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ ఉంది, దాల్ మే కుచ్ కాలా హై. అందుకోసమే ప్రభుత్వం సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వడం లేదు. కానీ మేము వదిలిపెట్టాం, తప్పకుండా నిలదీస్తాం. 26, 27వ తారీఖున 2 రోజులు హౌస్ సిట్టింగ్ ఉంది. అప్పుడు మా స్ట్రాటజీ మార్చుకొని ఇంకా కొద్దిగా పెద్దల సభ పవర్ ఏంటో చూపించే విధంగా మేము మా పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.